వ్యతిరేక ప్రభుత్వం రాబోతా ఉంది. కారణం మోడీ ఎన్ని చెప్పినా కూడా మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి భారతదేశం మొత్తం మీద. ఓకే, ట్రిక్ చేసి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీ రానివ్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఇతర పార్టీలతో కలిపి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. ఇందులో కూడా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. మరి గత 5 ఏళ్లలో బాగా విసిగిపోయారు, బాగా నలిగిపోయారు. ఎలా ఈ పోస్టల్ బ్యాలెట్ ఇండికేషన్, పోస్టల్ బ్యాలెట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు పోయి వేస్తే 99% వ్యతిరేకంగా పడ్డాయి, జగన్కు వ్యతిరేకంగా పడ్డాయి. ఏంటిది? ఇది ప్రజానాడి, ప్రజా సంకేతం. మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయన దాదాపుగా 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు మా ఫ్రెండ్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి. 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు. ఒక్క గూడూరు రిజర్వ్డ్ స్థానంలో 45 కోట్ల రూపాయలు పంపించాడు. ఒక లాడ్జిలో పెట్టి, కొత్తగా కట్టినటువంటి SRM లాడ్జిలో పెట్టి పోలీసుల చేత పంపిణీ చేయించాడు. మరి ఒక కేంద్రం, మా నియోజకవర్గంలో ఒక కేంద్రంలో ఒక్క అసెంబ్లీలోనే ఒక ఆయన పార్టీ నుంచి, జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి 80 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ విధంగా శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కునేది ఏందయ్యా? అదేమి ఇది ఏమన్నా చిల్లర వస్తువులా పోయేసి చిల్లర అంగడికి పోయి కొనుక్కున్నట్టు కొనుక్కున్నాడు ఓట్లు. ఈ తప్ప ఆయనకి ఏం ఓట్లు పడ్డాయి కొన్ని, నేను కాదంటాం లేదు, డబ్బుతో పడ్డాయి. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 28, 29 రాష్ట్రాలు కలిగినటువంటి పెద్ద దేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టిన దాంట్లో 5% ఖర్చు పెట్టలేకపోయింది. డబ్బుల్లో 5%. నేను చెప్తున్నాను, ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి, లేకుంటే పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలి. ఆయన ఇంత డబ్బు ఎక్కడి నుంచి సేకరించాడు, ఎలా సేకరించాడు, ఎట్లా వచ్చిందో నాకైతే తెలియదు. కానీ మహామేధావి డబ్బులు సేకరించడంలో ఆయన పతనం కూడా ప్రారంభమైందని తెలియజేస్తూ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మేమందరం ఆశించాం 6 నెలల నాడు కాంగ్రెస్ పార్టీ చాలా వైభవానికి వస్తుందని. మరి ఆశించినంత వైభవం రాలేకపోయింది. కారణాలు కొన్ని పొరపాట్లు జరిగాయి. కనీసం ఒక 5 నుంచి 10 అసెంబ్లీ సీట్లన్నా గెలుస్తాం అనుకున్నాం, 2 నుంచి 5 పార్లమెంట్ సీట్లన్నా గెలుస్తాం అనుకున్నాం. మా స్ట్రాటజీలో తప్పు వచ్చింది. షర్మిలా గారు ఆ అమ్మ స్ట్రాటజీ రాంగ్. అట్లా చేసి ఉండకూడదు. ఆ అమ్మ అందరినీ కలుపుకొని పోయి ఉంటే బాగుండేది. 175 స్థానాలు ఉంటే 175 స్థానాలు అక్కడ రాజకీయ కమిటీ ఉంటే రాజకీయ కమిటీతో కూడా మాట్లాడింది 3 నిమిషాలు. మరి ప్రజాస్వామ్యబద్ధంగా టికెట్లు ఇవ్వలేదు. ఇది వాస్తవం. మిగిలిన వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఇది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు, ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మరి దీంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. పొరపాట్లు ఎవరు డబ్బులు ఇచ్చారో నాకు తెలియదు, ఎవరు తీసుకున్నారో తెలియదు. టికెట్ల విషయంలో డబ్బులు మారినాయని అందరూ అనుకుంటున్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం తేలాల్సిన అవసరం ఉంది. తప్పు జరిగింది కాంగ్రెస్లో, జరగకూడదు భవిష్యత్తులో.